మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని యొక్క మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరు, మీ కుటుంబాలు, పిల్లలు క్షేమమే కదా? సంతోషంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వాక్యం ఇలా మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 31వ కీర్తన 19వ వచనం. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం, దేవుణ్ణి ఆశ్రయించడం మనకి ఎంత మేలో ఎంత ఆశీర్వాదమో ఈ వచనం మనకి తెలియజేస్తుంది. ఈ రోజున దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ప్రజలకి చాలా కష్టంగా ఉంది. చెడుతనాన్ని విసర్జించి దుర్నీతిని, పాపాన్ని, దుర్నీతి అంటే పాపానికి దూరంగా ఉండి, చెడుకు దూరంగా ఉండి, దైవ భయం కలిగి, అయ్యో నేను ఈ పని చేస్తే దేవుడు దుఃఖపడతాడేమో, ఈ పని చేస్తే దేవుడు బాధపడతాడేమో, నేను ఇలా ఉండకూడదు కదా అనేటటువంటి భయం మనుషులకి లేకుండా, దేవుని యందు భయభక్తులు లేకుండా చెడులో, పాపంలో మనిషి జీవిస్తున్నాడు. అలా కాకుండా ఆ చెడు నుండి విడిపించబడి పాపం నుండి బయటకు వచ్చి, దైవ భయం అంటే అదే. దైవ భయం అంటే దుర్నీతి నుండి తొలగిపోవటం. అంతేగాని నేను దేవునికి భయపడతానండి అంటూ ఏదో ఆదివారం మందిరానికి వచ్చి వెళ్ళి వారం అంతా చెడులో ఉంటాం దైవ భయం కాదు కదా. కనుక దైవ భయం అంటే చెడును విసర్జించటమే. అలా చెడుకు దూరంగా ఉండి దేవుని సన్నిధి గడుపుతూ దైవ భయంతో ఉండి పరిశుద్ధంగా జీవిస్తూ ఒక మనిషి కనుక ఉండగలిగితే దేవుడు సిద్ధపరిచినటువంటి మేలు ఎంతో గొప్పదట. హల్లెలూయా. ఆయన వారి కోసం మేలు సిద్ధపరిచాడట. ఆయన వారి కోసం ఆశీర్వాదాన్ని సిద్ధపరిచాడట. ఇక ఆ మేలు, ఆ ఆశీర్వాదం ఎంత గొప్పదో అంటుంది దేవుని వాక్యం. ఆయన దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది, ఎంత గొప్పది. ప్రియులారా, మన ఊహకు అందనటువంటి కార్యాలు, మన ఆలోచనకు అందనటువంటి కార్యాలు దేవుడు చేస్తాడు. గొప్ప కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, మేలులు చేస్తాడు. సాధారణంగా మనందరం కూడా మేలు జరగాలి, ఆశీర్వాదం కావాలి, దీవెన కావాలని కోరుకుంటాం. కానీ చెడులోనే కొనసాగుతుంటే దేవుడు ఎలా సహాయపడతాడు? పాపంలోనే కొనసాగుతుంటే దేవుడు ఎలా హెల్ప్ చేస్తాడు? అలా కాదు. ఆయన యందు భయభక్తులు గలవారి నిమిత్తం. ఎంత చక్కని మాట అండి, ఎంత చక్కని మాట. మరొక మాట అన్నాడు, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం. మనుషులందరి ఎదుట నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాను, నా దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అని నువ్వు సాక్ష్యం ఇవ్వగలిగితే, ప్రజలందరి ముందు నువ్వు దేవుణ్ణి నమ్మావు అని చెప్పగలిగితే, ఆ సాక్ష్యం ఇవ్వగలిగితే, దేవుడు ఉంచినటువంటి ఆ మేలు ఎంత గొప్పది. మళ్ళీ ఆ మాటే అన్నాడు, నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అన్నాడు. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించువారి. ప్రియులారా, కొంతమంది ప్రజల ముందు దేవుణ్ణి ఒప్పుకోవటానికి సిగ్గుపడతా ఉంటారు. ప్రజల ముందు దేవుణ్ణి అంగీకరించి మేము దేవుణ్ణి నమ్ముకున్నామండి, యేసు ప్రభు మా దేవుడు అని చెప్పటానికి భలే సిగ్గుపడుతుంటారు. కొంతమంది అయితే బైబిల్ గ్రంథాన్ని దాచిపెట్టుకొని వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. ఎట్లో కనపడకుండా తీసుకువెళ్ళటం రకరకాలుగా. ప్రియులారా, ఎందుకు అంత భయం నాకు అర్థం కాల. జీవం కలిగిన దేవుణ్ణి మనం నమ్మాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒకసారి అన్నారు, మీరు నన్ను గురించి సిగ్గుపడితే రేపటి దినాన తండ్రి ఎదుట మిమ్మల్ని గూర్చి నేను సిగ్గుపడతాను. మనం సిగ్గుపడనక్కర్లేదు. మనం మంచి దేవుణ్ణి నమ్మాం, జీవం కలిగిన దేవుణ్ణి నమ్మాం.
ఎందుకు సిగ్గుపడాలి? ఎంత మేలు చేస్తాడో దేవుడు, ఎంత ఆశీర్వదిస్తాడు. ప్రియ బిడ్డ, 26 సంవత్సరాలుగా నేను దేవుని సేవ చేస్తున్నాను. 25 సంవత్సరాలు పూర్తయి ఇది 26వ సంవత్సరం. నేను ఒక్క వ్యక్తిని ఒక్కసారి కూడా డబ్బులు నేను ఎప్పుడూ అడగలేదు. నాకు కష్టంగా ఉంది, జరగటం లేదు, సేవలో ఇబ్బంది పడుతున్నాను, మీరేదైనా నాకు ఇవ్వండి అని నేను ఏ వ్యక్తిని ఎప్పుడు ఒక్కసారి కూడా నా చేయి చాపి నేను అడుక్కోలేదు. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం, ప్రజల ఎదుట ధైర్యంగా నేను దేవుణ్ణి నమ్మాను, ఆశ్రయించాను అని చెప్పటం, ఇదే చేశాను. 26 సంవత్సరాల నా సేవలో ధైర్యంగా దేవుని గురించి మాట్లాడాను, దేవుని కొరకు బ్రతికాను. దేవుడు నాకేం తక్కువ చేయలేదు. ఆ నాయన ఎంత కృప చూపాడు, ఎన్ని మేలులు చేశాడు, ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు దేవుడు. ఆయన మాట తప్పే దేవుడు కాదు. మనుషుల ఎదుట మనం ఒక సాక్షులుగా నిలబడినప్పుడు ఆయన కొరకు, ఆయన యందు భయభక్తులు గలవారుగా మనం ఉన్నప్పుడు తప్పనిసరిగా దేవుడు మేలే చేస్తాడు. నన్ను ఎంత దీవించాడో దేవుడు, ఎన్ని మేలులు చేశాడో నాకు. ప్రియబిడ్డ, ఆ పాపాన్ని చెడును వదిలిపెట్టి సిగ్గుపడకుండా ధైర్యంగా నీ దేవుని బిడ్డను నువ్వు చెప్పగలిగితే నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, మేలులు చేస్తాడు. ఒకవేళ నీ ఆశీర్వాదం ఆగిపోవటానికి, దీవెన లేకపోవటానికి, ఏమాత్రం గొప్ప కార్యాలు నీ కుటుంబంలో బిడ్డల జీవితంలో జరగకపోవటానికి, భయభక్తులు లేకపోవటమే కారణమే. ఒక్కసారి ఆగి ఆలోచించు. ఒక్కసారి, ప్రభువా, ఇక నుండైనా నేను నీ యందు భయభక్తులు కలిగి ఉంటాను, ఇక నుండైనా నీ సన్నిధిలో నమ్మకంగా ఉంటాను, నాకు దీవెన దయచేయి ప్రభువా అని అడుగు. తప్పకుండా దేవుడు దీవిస్తాడు. ఈ వర్తమానం అయిన తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత 128వ కీర్తన కూడా మీరు చదవండి. దేవుని యందు భయభక్తులు గలవారికి ఉన్న ఆశీర్వాదాలు ఎన్ని సమృద్ధిగా అక్కడ ప్రభు చెప్పాడో చదవండి. తప్పకుండా దేవుడు మనల్ని దీవిస్తాడు. అట్టి కృపా దీవెన సమృద్ధిగా మీ అందరికీ దయచేయును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి, ప్రేమగల్ల దేవ, మీకు వందనాలు. విత్తబడిన చక్కని సందేశం మీ ప్రజలకు దీవెనగా మార్చండి. మీ యందు భయభక్తులు కలిగి మేముంటే తప్పకుండా మీరు ఆశీర్వదిస్తారు. నరుల ఎదుట మిమ్మల్ని మేము ఆశ్రయిస్తే మీరు మమ్మల్ని దీవిస్తారు. మీరు సిద్ధపరిచి దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదినైనా అంత గొప్ప మేలు మీరు ఉంచారు. మీ పిల్లలందరికీ మేలు చేయండి. వారి కన్నీటిని నాట్యంగా మార్చండి, కృప చూపించండి, తోడుగా ఉండండి. యేసయ్య నామాన్ని ప్రార్థన మనం అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడే ఉండునుగాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాను.